శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు యోగ నిద్రలో ఎందుకుంటాడు? బలిచక్రవర్తి చెర నుండి స్వర్గాన్ని విడిపించడం కోసం వామనావతారం ఎత్తిన విష్ణుమూర్తి ఒక అడుగుతో భూమిని, మరో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి 3వ అడుగు ఎక్కడ వేయాలని అడిగితే బలి తన శిరస్సు చూపించాడు. వామన రూపంలో వచ్చింది సాక్షాత్తు శ్రీహరి అని తెలిసినా దానమివ్వడానికి ఒప్పుకున్న బలి దానగుణానికి మెచ్చిన శ్రీహరి బలిని ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దాంతో పాతాళంలో తనతో పాటు ఉండిపోమని బలి శ్రీహరిని కోరతాడు. విష్ణుమూర్తి సరే అని బలిని పాతాళానికి తొక్కి తాను కూడా పాతాళానికి వెళ్ళిపోతాడు. విష్ణుమూర్తిని బయటికి రప్పించడం కోసం లక్ష్మీదేవి పేద మహిళగా రూపం ధరించి బలికి రాఖీ కట్టి బహుమతిగా శ్రీహరిని తనతో పంపమని కోరుతుంది. అందుకు బలి సరేనంటాడు. శ్రీహరి వెళ్ళిపోతున్నాడని బాధపడుతున్న బలిని చూసి ప్రతి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు 4 నెలల పాటు పాతాళంలో నీతోనే ఉంటానని బలి చక్రవర్తికి శ్రీహరి వరమిస్తాడు. అందుకే ప్రతి సంవత్సరం శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు పాతాళానికి వెళ్ళి యోగ నిద్రలో ఉంటాడు.